my dear students. Let's start the session. Optics, wave optics. వేవ్ ఆప్టిక్స్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఓకేనా, ఒక వేవ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒక వేవ్ ఉంది, ఇలా వచ్చింది అనుకో, ఇట్లా ఒక వేవ్ ఉంది, ఇక్కడ ఇంకొక వేవ్ ఉంది. ఈ రెండు కొహరెంట్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి అనుకుందాం. కొహరెంట్ వేవ్స్, బోత్ ఆర్ కొహరెంట్ వేవ్స్. వేవ్ ఆప్టిక్స్లో డిస్కషన్ ఎట్టుంటుందంటే ఫర్ కొహరెంట్ వేవ్స్, కొహరెంట్ వేవ్స్. ఓకే, ఇక్కడ ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్ అనే రెండు కాన్సెప్ట్లు ఉంటాయి. ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్, ఇంటర్ఫరెన్స్ అండ్ డైఫ్రాక్షన్. రే ఆప్టిక్స్ వచ్చేసి రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, టూ ఉంటాయి కాన్సెప్ట్స్. దీంట్లో టూ, దాంట్లో టూ. ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్ వేవ్ ఆప్టిక్స్లో ఉంటుంది. రే ఆప్టిక్స్లో అది ఒక రేగా, అది పార్టికల్ లెక్క అనమాట, రే అంటారు. రే ఆప్టిక్స్ మొత్తం రే వస్తుంది, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. ఓకే, హియర్ ఇన్ ద టూ వేవ్స్ I can say that y1 is equal to a1 sin omega t minus kx, omega t minus kx. Omega t minus kx minus represents it travels along the positive direction of x-axis, పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఎట్లా అనమాట, పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్లో పోతుంది. ఓకే, మైనస్ కేఎక్స్. ఇంకొక వేవ్ ఏమో y2 ఈక్వలన్స్ టు a2 సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ జస్ట్ ప్లస్ డెల్ phi. This is the phase difference. I can say that this part is nothing but phase difference. These two are having some phase difference. Del phi is the phase difference. ఇంత del phi తో వెళ్తుంది. ఓకేనా, phase difference ఈక్వల్ టు సమ్ k ఇంటూ పాత్ డిఫరెన్స్. ఇది పాత్ డిఫరెన్స్ అంటారు. ఇక్కడ కేఎక్స్ని డెల్ ఫైని యాడ్ చేస్తున్నామంటే డెల్ ఫై కే డెల్టా ఎక్స్. ఇక్కడ ఫై అయినా పెట్టుకోవచ్చు, మీరు ఫై అయినా పెట్టుకోవచ్చు, డెల్ ఫై అయినా పెట్టుకోవచ్చు. మీరు ఇంటర్మీడియట్లో ఏం చదివారు? ఇది డెల్ ఫై అన్న ఫేజ్ డిఫరెన్స్, ఫై అన్న ఫేజ్ డిఫరెన్స్. ఓకే, కేఎక్స్ ప్లస్ డెల్ ఎక్స్. Del phi is the phase difference, del x is the path difference. This is called path difference. Okay na, k equal to 2 pi by lambda. We are discussing some introduction to the waves. ఓకేనా, ఇంట్రడక్షన్ టు ద వేవ్స్ అన్నమాట. ఇది వేవ్ ఆప్టిక్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు ద వేవ్స్. ఇది వేవ్ కాన్సెప్ట్ కూడా ఎగిరిపోద్ది, వేవ్స్లో కూడా ఇదే చెప్తాము, ఇంట్రడక్షన్ టు వేవ్స్. ఓకే, ఫస్ట్ వీ నీడ్ టు డిస్కస్ సమ్ ఇంట్రడక్షన్ టు వేవ్స్. దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ టు వేవ్స్. ఇప్పుడు ఇవి రెండు ఇంటర్ఫరెన్స్ జరిగి ఇంకొక వేవ్ బయటకు వస్తుంది. ఇంటర్ఫరెన్స్ అయ్యి ఇంకొక వేవ్ బయటకు వస్తుంది. ఓకే, ఒక వేవ్ y1 ఈజ్ ఈక్వల్ టు a1 ఈజ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్.
amplitude. ఓకేనా, A2 ఈజ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఇట్. ఒమేగా టీ, ఇక్కడ ఒమేగా టీ రెండు సేమ్ ఉండాలి. ఓకేనా, దట్ ఈస్ వై వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కొహరెంట్ వేవ్స్. కే వాల్యూ ఒమేగా వాల్యూ సేమ్ ఉంటుంది. ఒమేగా అండ్ కే వాల్యూ సేమ్. ఒమేగా అండ్ కే సేమ్ ఫర్ coherent sources, waves coming from the coherent source, coherent waves coming from the coherent sources. ఒమేగా కే సేమ్ ఉంటుంది, కొద్దిగా డెల్ ఫై యాడ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే రిజల్టెంట్ వేవ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2, y1 ప్లస్ y2, y1 y2 మిక్స్ అయ్యి ఇంకొక వేవ్ వస్తుంది. అది ఎలా ఉంటుందంటే y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 లాగా ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2. y రిజల్టెంట్ అనమాట. ఇది రిజల్టెంట్ వేవ్, నెట్ వేవ్ ఆర్ఎల్స్ రిజల్టెంట్ వేవ్ అని అంటారు, నెట్ వేవ్ అని అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫరెన్స్. ఇక్కడ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. ఇంటర్ఫరెన్స్లో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది. హియర్ వి ఆర్ హ్యావింగ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, destructive interference, destructive interference, constructive interference, destructive interference. Constructive interference, Young's double slit experiment, Young's double slit experiment, YDSC, double slit experiment. Constructive interference, bright fringes ఫామ్ అయితే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగితే బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అయితే బ్రైట్ ఫ్రింజెస్. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా, డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అయితే క్లియర్నా? అర్థమైందా? ఇప్పుడు మనము ఇంటర్ఫరెన్స్లో ఇదంతా రాసుకున్నారమ్మా? ఇక్కడ చూడండి, వై నెట్ వేవ్ అంటే ఏంది? y1 ప్లస్ y2. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఏ నెట్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ డెల్టా ఫై ఇలా వస్తుంది అన్నమాట. ఏ నెట్ వస్తుంది. దిస్ ఈజ్ ఎ నెట్ యాంప్లిట్యూడ్. యూ కెన్ కాల్ దిస్ యాజ్ నెట్ యాంప్లిట్యూడ్. నెట్ యాంప్లిట్యూడ్ ఎలా రాయాలంటే ఇక్కడ A1 రాసి ఇక్కడ A2 రాస్తే యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ డెల్ ఫై. ఓకేనా, రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ అప్లై పైథాగరస్ థీరం, దట్ ఈజ్ ఏ నెట్. డెల్ ఫై ఈజ్ ద ఫేజ్ డిఫరెన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది డిస్కషన్. ఎప్పుడు కూడా పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా? f1² ప్లస్ f2² అలా రాయండి. a1² ప్లస్ a2² ప్లస్ 2a1 a2 cos del phi
కాస్ డెల్ ఫై అలా అనమాట. అర్థమైందా? ఇలా రిజల్టెంట్ వేవ్ అక్కడ నీకు A1 ఇది ఉంది కదా, ఇక్కడ A1 ఉంది కదా, ఇక్కడ A2 ఉంది కదా. సో A1 A2 ఈ రెండు 2 వేవ్స్ కానీ ఇంటర్ఫరెన్స్ జరిగితే నెట్ వస్తుంది అనమాట. నెట్ వేవ్ వస్తుంది. దాని యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుంది అంటే A1 A2 డెల్ ఫై యాంగిల్ బిట్వీన్ దెమ్ అనుకొని అది ప్యారలలోగ్రామ్ లా అప్లై చేయాలి. ప్యారలలోగ్రామ్ లా అప్లై చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదేం గుర్తుపెట్టుకోవలే. నెట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది డిస్కషన్ అనేది, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు నువ్వేం రాస్తావు చెప్పు? ఏ నెట్. ఇప్పుడు మనకేం తెలుసు? ఐ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. ఇంటెన్సిటీ ఆఫ్ ద వేవ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. స్కేల్ ఇది. స్కేల్ ఇట్లా పెట్టి గీతే డిస్ప్లే పోతుంది. స్కేల్ ఉండాలి. ఓకే లైట్ ఏం కాదు. ఇక్కడ ఐఎస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏ ప్లేస్లో ఏం రాయాలి చెప్పు? రూట్ ఏ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ అనమాట. ఇక్కడ ఏకున్న ప్లేస్లో రూట్ అని రాయాలి. ఏ ఉన్న ప్లేస్లో రూట్ అని రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు రూట్ ఐ నెట్ అనమాట. రూట్ ఐ నెట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెట్ ప్లేస్లో రూట్ ఐ నెట్ రాయాలి. A1 ప్లేస్లో రూట్ I1 రాయాలి. అర్థమవుతుందా? ఇది రూట్ I1 రాయాలి హోల్ స్క్వేర్ అనమాట. ఆర్ A1 స్క్వేర్ ప్లేస్లో I1 అనే రాయొచ్చు, అట్లనే రాయొచ్చు. ఇక్కడ రూట్ I2 అని రాయాలి హోల్ స్క్వేర్. ఓకేనా? ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ రూట్ I1 రూట్ I2 కాస్ డెల్ ఫై అనమాట. సో ఇప్పుడు రాయండి ఐ నెట్ ఎంత చెప్పండి? వాట్ ఈజ్ ఐ నెట్? ఇంటెన్సిటీ ఐ నెట్ ఈక్వలన్స్ టు స్క్వేర్ అప్లై చేస్తే ఇక్కడ I1 ప్లస్ I2 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ రూట్ I1 రూట్ I2 కాస్ డెల్ ఫై. ఓకేనా? సో ఇప్పుడు మనకి డెఫినిషన్స్ రాయాలి. ఇప్పుడు మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ డెఫినేషన్స్ రాయాలి. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ I net becomes equal to maximum. I net becomes equal to maximum. I net becomes I maximum. ఓకేనా? ఇది I maximum అవ్వాలంటే కాస్ డెల్ ఫై 1 అవ్వాలి. అర్థమవుతుందా? కాస్ డెల్ ఫై మస్ట్ బి మ్యాక్సిమం. కాస్ డెల్ ఫై మ్యాక్సిమం దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? కాస్ డెల్ ఫై 1 అయితే ఐ నెట్ ఏమైంది చెప్పు? ఐ మ్యాక్సిమం, అదే నెట్ మ్యాక్సిమం. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో
ఏమొస్తుంది అంటే ఐ మ్యాక్సిమం వస్తుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో ఐ మ్యాక్సిమం వస్తుంది. అది ఎంత అవుతుంది చెప్పు? √I1 ప్లస్ √I2 హోల్ స్క్వేర్ వస్తుంది. √I1 ప్లస్ √I2 హోల్ స్క్వేర్ అనమాట. అంతే కదా. కాస్ ∇φ 1 అవ్వాలి. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అయితే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వస్తుంది. కన్స్ట్రక్టివ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇలా ఉంది అనుకో వేవ్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఎగ్జాక్ట్గా దానిపైన కూర్చుంటుంది, ఇట్టు కూర్చుంటుంది. ఇది కన్స్ట్రక్టివ్గా ఉంటుంది, కన్స్ట్రక్టివ్గా ఇంటర్ఫరెన్స్ జరిగినట్టు. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఎలా ఉంటుందంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో డిస్ట్రక్ట్ చేసేటట్టు వస్తుంది అది. ఇది డిస్ట్రక్షన్, ఇది డిస్ట్రక్షన్, ఇది కన్స్ట్రక్షన్. ఒకదానిపైన ఒకటి కూర్చుంటాయి కన్స్ట్రక్టివ్గా. డిస్ట్రక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చుంటాయి. అట్లా డిస్ట్రక్ట్ చేయనీకి ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చుంటాయి. కన్స్ట్రక్షన్ అంటే ఒక ఇటుక పైన ఇంకొక ఇటుక ఎలా పేలుస్తారో కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అట్లా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అవుతుంది. అర్థమవుతుందా? ఒక వేవ్ మీద ఇంకొక వేవ్ ఎగ్జాక్ట్గా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగితే మ్యాక్సిమం వస్తుంది రిజల్టెంట్. అట్లా ఓకే. అక్కడ ∇φ ఒక్కడ మ్యాక్సిమం అయింది అది. ఇది బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అవుతుంది, దాంట్లో బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనము దీన్ని కనెక్ట్ చేయాలి. ఇది రాసుకున్నారమ్మా? ఇది రాసుకున్నారా? ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ పరిస్థితి ఏంటంటే దిస్ ఈజ్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ పరిస్థితి ఏంటంటే కాస్ ∇φ ఈక్వల్ టు 1. ∇φ 1 ఎప్పుడు అవుద్దుమా? n పై దగ్గర అవుతుంది. n పై దగ్గర 1 అవుతుంది. ∇φ ఈక్వల్ టు వాట్? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1. ఓకే. ∇φ ఈజ్ ఈక్వల్ టు n పై అనమాట. హియర్ n will start from 0, 1, 2, 3 and so on up to n fringes n. ఇక్కడ 0 అంటే ఏంటంటే ఇన్ ద YDSC యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో n ఈక్వల్ టు 0 అంటే సెంట్రల్ బ్రైట్ అంటారు. CB సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్, సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్, సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ అంటారు దాన్ని. ఓకేనా. సెంట్రల్ బ్రైట్ దగ్గర n ఈక్వల్ టు 0 ఉంటుంది. n ఈక్వల్ టు 0 ఉంటుంది. ∇φ ఈక్వల్ టు n5 అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఎలా కనెక్ట్ చేయాలంటే ∇φ ఈజ్ ఈక్వల్ టు k టైమ్స్ ఆఫ్ ∇x. ఓకే. హియర్ యూ విల్ బి గెటింగ్ nπ ఈక్వల్ టు 2π by lambda, 2π by lambda ∇x. Okay, so here pi gets cancelled out, n lambda by 2 అనమాట. ∇x ఈక్వల్ టు n lambda by 2. అప్పుడు ఎక్కడెక్కడ సెంటర్ ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగద్ది? n ఈక్వల్ టు 0, 1, 2, 3 and so on up to n అనుకుంటే ∇x ఈక్వల్ టు 0 lambda by 2, 0 lambda by 2, 2 గాని పెడితే 2 lambda by 2, 3 lambda by 2 and so on up to n lambda by 2. ఇట్లా జరగద్ది. అర్థమవుతుందా? ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. λ/2, 2λ/2, 3λ/2 ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది.
ఇప్పుడు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ పరిస్థితి ఏంటంటే కాస్ డెల్ ఫై ఈక్వల్ టు -1. హియర్ I net becomes equal to what? Normally I1 plus I2 plus 2 times of root I1 root I2 cos del phi. ఓకేనా? cos del phi becomes equal to -1. I net becomes equal to I minimum. This becomes equal to I minimum. I minimum, that cos del phi equal to -1. Then I minimum equal to I1 plus I2 plus, this is -2 times of I1 root I2. Then you will be getting root I1 minus root I2 whole square. This is I minimum. ఓకేనా? సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో మినిమం ఇంటెన్సిటీ ఉంటుంది. ఇంటెన్సిటీ ఆఫ్ ద రిజల్టెంట్ వేవ్ ఈస్ మినిమం. ఓకేనా? సో ఇప్పుడు కాస్ డెల్ ఫై ఈక్వల్ టు -1 అంటే కాస్కి లిమిట్స్ యాడ్ నుంచి ఉంటాయి. డొమైన్ ఆఫ్ ద కాస్, డొమైన్ కాదు, రేంజ్ ఎంత ఉంటుంది? -1 నుంచి 1 వరకు కదా. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ కాస్? -1 నుంచి 1 వరకు వేరీ అవుతుంది. డెల్ ఫై ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1. ఎక్కడ -1 ఉంటాయి? డెల్ ఫై అనేది ఎక్కడ -1 ఉంటుంది? ఇది ఎక్కడంటే పై దగ్గర. 1 సెకండ్. n పై 2n పై, సారీ, ఇది 2n పై. ఇది n ఈక్వల్ టు 0 పెడితే పై దగ్గర -1 ఉంటుంది. 2n పై ఇక్కడ 2n పై ఇది 2n పై 2 గెట్స్ క్యాన్సిల్, 2 పై గెట్స్ క్యాన్సిల్ అయితే n లాంబ్డా ఇది కరెక్ట్. అర్థమైందమ్మా? +1 రావాలంటే 0 పెట్టినా అవుతుంది, 2 పై పెట్టినా అవుతుంది, 4 పై పెట్టినా అవుతుంది, 6 పై పెట్టినా అవుతుంది. అప్పుడు వస్తుంది 1. ఇక్కడ 1 పెడితే ఆడొస్తుంది నీకు +1. అర్థమైందా? n పై అంటే ఇది ఇలా n లాంబ్డా. ఇది 0 పెడితే 0, 1 పెడితే లాంబ్డా, 2 లాంబ్డా. అదే ఇక్కడే డౌట్ వచ్చింది. బై 2లో డార్క్ ఫ్రింజ్లో వస్తాయి. ఇది n లాంబ్డా. ఇప్పుడు కరెక్ట్, ఇది పక్కా కరెక్ట్. అర్థమైంది? నేను చూపిస్తాలే మొత్తం అవంతా. ఇక్కడ 2n పై పక్కా ఉండాలి. 2n పై ఇది -1 వస్తే 2n -1 పై. ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ n అనేది డార్క్ ఫ్రింజ్లు ఎప్పుడు కూడా 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3 and so on up to n. 2n +1 పెట్టి 0 నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్తారు. అది కూడా కరెక్టే. ఇక్కడ nని 0 నుంచి పెట్టావనుకో, అప్పుడు నువ్వేం రాయాలంటే 2n + 1 × π అని పెడతావు. ఓకేనా? 2 నుంచి రాయాలంటే ఈ రెండు కరెక్టే.
ఇవి రెండు కరెక్ట్. అర్థమైందమ్మా? 0 నుంచి కానీ పెడితే పై ఫస్ట్ అవుతుంది, 1 పెడితే పై, 2 పెడితే 3 పై, 6 పెడితే 5 పై. మామూలుగా అయితే ఇక్కడ మనకు రావాల్సింది ఏంటి అంటే పై, 3 పై, 5 పై, అన్నీ ఆడ్ రావాలి. అప్పుడు 2n-1 పై పెట్టామనుకో, ఇది వైఎస్డిసిలో వాడతారు. దీన్ని వైఎస్డిసిలో వైడిఎస్సి కదా, వైడిఎస్సిలో వాడతారు. ఇది వేవ్స్లో చెప్తారు. ఫ్యాకల్టీ వేవ్స్ చాప్టర్ చెప్పేటప్పుడు 2n+1 అని చెప్తాడు. అదే ఫ్యాకల్టీ వైడిఎస్సిలో చెప్తే 2n-1 పై అని చెప్తాడు. కానీ ఈ బౌండరీ కండిషన్స్ బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఎక్కడి నుంచి అనేసి అవి చూసుకుంటే అర్థమైపోతుంది. ఠీకేనా? సో ఇక్కడ మనము ∇φ ఈక్వల్ టు 2π/λ ∇x, ∇φ ఈక్వల్ టు డెల్ కాదు, ఇది ∆φ, ఇది ∆φ ఈక్వల్ టు డెల్టా ఇంటూ ∆x. ఓకేనా? సో హియర్ నేను 2n-1 పైనే ఫాలో అవుతా, ఎందుకంటే ఇదే మనము డార్క్ ఫ్రింజెస్కి యూజ్ చేస్తాము. 2n-1 పైయే ఫాలో అవ్వండి, రెండు కరెక్టే. బట్ ఇదన్నమాట మనం ఏది ఫాలో అవుతాం ఇంపార్టెంట్. 2π/λ ∆x. ఎందుకంటే 1 నుంచి ఎందుకు స్టార్ట్ అవుతాయి అంటే డార్క్ ఫ్రింజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 అనమాట. డార్క్ ఫ్రింజ్, 0 డార్క్ ఫ్రింజ్ ఉండదు. ఓకేనా? సెంట్రల్ బ్రైట్ అంటే n=0 అనమాట. డార్క్ ఫ్రింజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ n=1, స్టార్ట్స్ ఫ్రమ్ n=1 అనమాట. అట్లా ఇదంతా ఎందుకు చదువుతున్నావు? ఇదంతా ఇంట్రడక్షన్ టు వేవ్స్ చాప్టర్ కూడా ఇక్కడ కవర్ అయిపోతుంది. అర్థమైందా? ఓకే, పై గెట్స్ క్యాన్సిల్డ్ అవుట్. 2n-1 ఇంటూ λ/2 దట్ ఈజ్ ∆x. అప్పుడు నీకు ∆x ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది చెప్పు? n=1 పెడితే, n=1 పెట్టామనుకో λ/2, n=1 పెడితే 3λ/2, 5λ/2 అలా స్టార్ట్ అవుతుంది. n=1 పెడితే λ/2, n=2 పెడితే 3λ/2, n=4 పెడితే 3 పెడితే n=1 2, n=3 పెడితే 5λ/2 అట్లా వస్తుంది, 7λ/2 అట్లా వస్తుంది. సో దిస్ ఈజ్ ఎంటైర్ డిస్కషన్ ఈజ్ ఫర్ డార్క్ ఫ్రింజెస్. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, dark fringes will be formed. Dark fringes will form. అదే కానీ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ YDSC, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, బ్రైట్ ఫ్రింజెస్ విల్ బి ఫార్మ్డ్. బ్రైట్ ఫ్రింజెస్ విల్ ఫార్మ్. అర్థమైందా? ఇప్పుడు ఐ నెట్ ఎంత చెప్పు? ఇక్కడ ఐ నెట్ మ్యాక్సిమం ఫర్ సెంట్రల్ బ్రైట్ రాద్దాం. ఇప్పుడు మనము సెంట్రల్ బ్రైట్ ఎలా ఉంటుందంటే I1 = I0 అనమాట, I2 = I0. I1 = I0, I2 = I0. Here you will be getting √I1 + √I2. చెప్పాను కదా ఇది ఎట్లా ఉంటుంది? ఇది ఐ నెట్ మ్యాక్సిమం ఎంత ఉంటుంది? I1² + I2² + 2 times of √I1 √I2 cos ∇φ. ఇదే కదా మనం రాసింది. ఇక్కడ నీకేం రాయాలి?
కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగాలి సెంట్రల్ బ్రైట్కి. I0 స్క్వేర్ 2 టైమ్స్ ఆఫ్ I0 కాస్ డెల్ ఫై ప్లస్ 1 ఉంటుంది. కాస్ డెల్ ఫై ఎంత ప్లస్ 1 ఉంటుంది. ఫైనల్లీ హౌ మచ్ విల్ బి గెటింగ్ రూట్ I0 ఏంది సో కరెక్ట్. ఆడ మల్టిప్లై అది స్క్వేర్ చేయాలి. థ్యాంక్ యూ అదే ఇది ఏదో 4I0 రావాలి యాక్చువల్గా. మళ్ళీ రూట్ I1 హోల్ స్క్వేర్ వస్తుంది సార్. ఇదేంది I1 ఈక్వల్ టు I0 స్క్వేర్, I2 ఈక్వల్ టు I0 స్క్వేర్, రూట్ I0 కదా రూట్ I1 స్క్వేర్ I1 లో అవుతుంది సార్. రూట్ 1 మినిట్ ఇది I1 కదా ఇది. అవును కరెక్ట్. ఇక్కడ 4I0 రావాలి, అది తేడా పడుతుంది. ఓకే థ్యాంక్ యూ సంచిత. అదే 4I0 రావాలని తెలుసు నాకు. దీన్ని ఇంకోలాగా రాయొచ్చు డైరెక్ట్గా ఆన్సర్ రానికి. ఇది మామూలుగా I0 మ్యాక్సిమం ఎంత రూట్ I1 ప్లస్ రూట్ I2 హోల్ స్క్వేర్ రాస్తే అయిపోద్ది. ఇంతంగా మా అవసరం లేదు. రూట్ I0 ప్లస్ రూట్ I0 హోల్ స్క్వేర్ 2 టైమ్స్ ఆఫ్ రూట్ I0 హోల్ స్క్వేర్ 4 టైమ్స్ ఆఫ్ I0. దిస్ ఈజ్ I0 మ్యాక్సిమం. సెంట్రల్ బ్రైట్కి ఎంత ఉంటుంది ఓకేనా. I0 మ్యాక్సిమం ఫర్ సెంట్రల్ బ్రైట్. I0 మ్యాక్సిమం ఫర్ సెంట్రల్ బ్రైట్ 4 టైమ్స్ ఆఫ్ I0 ఓకేనా. ఎప్పుడు కూడా సెంట్రల్ బ్రైట్కి I1 ఈక్వల్ టు I0 I2 ఈక్వల్ టు I0 అయింది. అప్పుడు నీకు ఎగ్జాక్ట్గా 4I0 అయింది. ఇది సెంట్రల్ బ్రైట్ పద్ధతి. దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ టు వేవ్స్ మా. ఇంట్రడక్షన్ టు వేవ్స్ ఇలా ఉంటుంది నీట్గా. ఇలా వచ్చేస్తుంది, ఇట్లా పద్ధతిగా వచ్చేస్తుంది. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఏముండదు మా. యంగ్స్ అనేది ఒక సైంటిస్ట్ నేము. యంగ్స్ అనే అతను ఒక సైంటిస్ట్ ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా, తర్వాత ఒక స్లిట్ ఇక్కడ పెట్టు, మధ్యలో గ్యాప్ ఇవ్వు, ఇంకొక స్లిట్ పెట్టు, కొంత డిస్టెన్స్లో స్క్రీన్ పెట్టు, అర్థమవుతుందా. ఇవి 2 స్లిట్స్ అనమాట. డబుల్ స్లిట్ అంటే 2 స్లిట్లు ఉండాలి కదా. డబుల్ స్లిట్ అంటే 2 స్లిట్స్ ఉండాలి. ఇక్కడ ఒక 2 స్లిట్స్ అంటారు. వీటిని ఏమంటారు స్లిట్ అంటారు. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 స్లిట్స్ ఎంత? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 స్లిట్స్? ఇలా డ్రా చేయండి. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 స్లిట్స్ స్మాల్ d అనమాట. Distance between the slit and screen, this is the screen. This would be screen. Distance between the slit and this. Okay na? What is this distance? Dotted lines giyandi బాగుంటుంది. ఇది మీరు ఇంటర్మీడియట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అని మొత్తం గుర్తుపెట్టుకొని స్కాన్ చేసి గందరగోళం చేసి ఉంటారు ఓకేనా. అదే చదువుతారు మీరు అంతే. సో ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర సెంట్రల్ బ్రైట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సెంటర్ ఈ నుంచి ఇట్లా డాటెడ్ లైన్స్ కొడితే ఎగ్జాక్ట్లీ సెంటర్ దగ్గర సెంట్రల్ బ్రైట్ ఉంటుంది. ఇది సెంట్రల్ బ్రైట్ ఇక్కడ ఫామ్ అవుతుంది.
ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వేవ్ అనేది ఇలా వచ్చి పడుతుంది అనుకో, ఓకేనా, ఒక వేవ్ ఇలా వచ్చి పడుతుంది అనుకో, స్లిట్ నుంచి వేవ్ వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఇన్సిడెంట్ వేవ్, దిస్ ఈజ్ ద వేవ్. ఇంకొక ఇన్సిడెంట్ వేవ్ ఇలా పడింది, క్లియర్, ఇంకొక ఇన్సిడెంట్ వేవ్ ఇలా పడింది. ఇవి రెండు కొహరెంట్ సోర్సెస్. స్లిట్స్ యాక్ట్ యాజ్ ఏ సోర్స్, కొహరెంట్ సోర్సెస్ అన్నమాట. ఇవి రెండు స్లిట్ 1 ఇది స్లిట్ 1, ఇది స్లిట్ 2. బోత్ యాక్ట్ యాజ్ ద కొహరెంట్ సోర్సెస్. కొహరెంట్ సోర్స్ నుంచి కొహరెంట్ వేవ్ రావాలి, ఓకేనా. ఇంకొక కొహరెంట్ వేవ్ ఇలా వచ్చినట్టు, ఇది మీనింగ్. ఇక్కడ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది, అదేగా చదివింది ఇప్పుడు దాకా మనము. ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగితే బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగితే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగితే బ్రైట్ ఫ్రింజెస్ విల్ ఫామ్. బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి, అర్థమవుతుందా? బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. అదేవిధంగా ఇంకొక వేవ్ ఇలా పోయిందనుకో, ఇక్కడి నుంచి ఇక్కడ చూడు, ఒక వేవ్, ఇక్కడ పాత్ డిఫరెన్స్ 0 ఉంటుంది. దీనికి పాత్ డిఫరెన్స్ 0 ఉంటుంది, డెల్టా ఎక్స్ 0 ఉంటుంది. ఇక్కడ పాత్ డిఫరెన్స్ 0 ఉంటుంది, ఓకేనా. పాత్ డిఫరెన్స్ 0 ఉంటే ఫేజ్ డిఫరెన్స్ కూడా 0 ఉంటుంది. బోత్ ఆర్ ఇన్ ఫేజ్ అనమాట. పాత్ డిఫరెన్స్, ఫేజ్ డిఫరెన్స్ రెండు 0 ఉంటాయి సెంట్రల్ బ్రైట్కి. అదే ఇంకొక దగ్గర ఇంకొక వేవ్, ఇక్కడ చాలా వేవ్స్ వస్తుంటాయి. ఇంకొక వేవ్ ఇలా తీసుకున్నాం అనుకో, ఇడాన్నో ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. ఇటు నుంచి ఇటు వచ్చింది అనుకో, ఒక వేవ్ ఇక్కడి నుంచి ఇటు వచ్చింది అనుకో, ఒక వేవ్ ఇలా వచ్చింది అనుకో, ఇంకొక వేవ్ ఈ స్లిట్ నుంచి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇంటర్ఫరెన్స్ జరిగింది అనుకో, ఈ పాయింట్ దగ్గర ఇంటర్ఫరెన్స్ జరిగింది, క్లియర్. ఇది డ్రా చేయండి నీట్గా. ఈ పాయింట్ దగ్గర ఇంటర్ఫరెన్స్, అంటే చాలా దగ్గరలో జరగవచ్చు కదా, దాంట్లో ఏముంది. ఒక్కొక్క వేవ్ వస్తుంది, ఆ పైన ఆడిన ఆ స్క్రీన్లో ఒక పాయింట్ దగ్గర ఇంటర్ఫరెన్స్ జరిగింది, అర్థమవుతుందా? ఒక వేవ్ ఏ నుంచి ఇటు, కొద్దిగా మ్యాథమెటిక్స్ ఉంటుంది, వేవ్స్ గీయాలంటే ఏ నుంచి ఇంకొక వేవ్ ఇటు వచ్చింది అనుకో, ఒక వేవ్ ఇట్లా వచ్చింది, ఇంకొక వేవ్ ఇట్లా వచ్చింది, ఓకేనా. ఆ పాయింట్ దగ్గర ఇంటర్ఫరెన్స్ జరిగింది స్క్రీన్ మీద, ఓకేనా. ఇప్పుడు మనము ఇక్కడ ఒక సమ్ మ్యాథమెటిక్స్ అప్లై చేయాలి. ఇటు నుంచి ఇక్కడికి, దిస్ ఈజ్ ద డ్రా వన్ పర్పెండికులర్. ఇక్కడ నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే, ఒక పర్పెండికులర్ డ్రా చేస్తే 2 లైన్స్ ఇలా ఉన్నాయి అనుకో, ఈ డిస్టెన్స్ సేమ్ ఉంటుంది, కరెక్టే కదా. ఇవి రెండింటి మధ్య పాత్ డిఫరెన్స్ ఎంతరా బాబు అంటే ∆x అన్నమాట. ఇంత పాత్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది O1, ఇది O2 అనుకుంటే, దీన్ని O1 O2 అంటారు, S1 S2 అంటారు. స్లిట్లు కదా కరెక్టే. స్లిట్ 1 స్లిట్ 2 అని రాస్తారు, S1 S2గా రాస్తారు, S1 S2 అన్నమాట. ఇక్కడ ఒక P అనే పాయింట్ తీసుకోండి, ఇట్లా పర్పెండికులర్, అర్థమవుతుందా? ఈ ట్రయాంగిల్తో గేమ్ ఆడడమే మొత్తం అన్నమాట. దీన్ని ఏమంటారు అంటే యాంగిల్ థీటా అన్నమాట. ఇది యాంగిల్ థీటా. సో సారీ హారిజాంటల్తో మేక్ చేసేది థీటా, ఈ పర్టికులర్ యాంగిల్ థీటా. ఇక్కడ ఈ ట్రయాంగిల్స్తో ఒక పర్టికులర్ గేమ్ ఆడాలి. 1 సెకండ్, దిస్ పార్ట్ ఏమైంది ఇది, ఓకే. సో ఈ పర్టికులర్ ట్రయాంగిల్ని సపరేట్గా డ్రా చేయండి.
మొత్తము డిస్కషన్ మొత్తం ఈ ట్రయాంగిల్ మీదే ఉంటుంది. ఏ నుంచి ఇటు ఈ పర్టికులర్ ఇట్ నుంచి ఇటు. సో యూ విల్ డ్రా ద ట్రయాంగిల్ ప్రాపర్లీ. అర్థమవుతుందా? ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ ఉంటుంది, ఇది S1, దిస్ వుడ్ బి S2, హియర్ విల్ బి గెటింగ్ P. ఇక్కడ ఇది పాత్ డిఫరెన్స్. ఇది దిస్ వుడ్ బి del x, దిస్ ఈజ్ D. ఓకే. సో ఏ నుంచి ఎడకి డిస్టెన్స్ ఏమంటారంటే, ఏ నుంచి ఎడకి డిస్టెన్స్ ఉంటుంది, డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ బ్రైట్. ఫ్రింజ్ విడ్త్, యాంగులర్ విడ్త్ అది డిఫరెంట్. ఓకే, హియర్ యూ విల్ డ్రా దిస్ పార్ట్. ఇక్కడి నుంచి సెంట్రల్ బ్రైట్ నుంచి ఎంత హైట్లో ఉంటుంది ఇక్కడ ఫామ్ అయింది అనేది అడుగుతారు. ఇది ఎంత హైట్లో ఉందని అడుగుతారు, అదొకటి. తర్వాత ఇక్కడి నుంచి దిస్ పార్ట్, దిస్ ఈజ్ y. y is the distance of, distance. Oh, switch off అయిపోయిందా? వన్ సెకండ్. ఇంకో దాంట్లో స్విచ్ ఆఫ్ అయింది, ఛార్జింగ్ పెట్టాలి. దీనికి ఒక సెకండ్, ఇంకో దాంట్లో జాయిన్ అవుతాను. అరే లాస్ట్కి ముగ్గురు మిగిలిన ఏందబ్బా, ఏమవుతుంది? నాకు తెలిసి వీళ్ళకి నెట్ అయిపోయినట్టుంది. వీళ్ళు మరీ అంత ఘోరమైన స్టూడెంట్స్ ఏం కాదు, బట్ మనము ఒక మంచి మెటీరియల్ని రెడీ చేసిద్దాం వాళ్ళకి, స్టూడెంట్స్కి. ఇక్కడి నుంచి ఇక్కడికి తీటా అన్నమాట. సో సెంటర్ నుంచి యాంగిల్ మెజర్ చేయండి. ఇది నీట్గా అర్థమైందా? ఒక వేవ్ ఎన్ని నుంచి ఇటు వచ్చింది, ఇంకొక వేవ్ ఇటు నుంచి ఇటు వచ్చింది. ఈ పాయింట్ దగ్గర ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్రింజ్ ఫామ్ అయింది కదా, అది డార్క్ ఫ్రింజా, అది సెకండరీ. ఒక ఫ్రింజ్ ఫామ్ అయింది. ఓకేనా? డార్క్ ఫ్రింజా లేకపోతే బ్రైటా, దట్ డిపెండింగ్ ఆన్ ద వెదర్ దీస్ టూ వేవ్స్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఆర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. డిస్టెన్స్ ఆఫ్ ద ఫ్రింజ్ ఫ్రమ్ ద సెంట్రల్ బ్రైట్, అక్కడి నుంచి అక్కడికి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెంటర్ని ఈ టాప్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ గీయండి. ఈ సెంటర్ని రెడ్ కలర్తో గీయండి, బాగా కనిపిస్తుంది. ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఈ యాంగిల్ని తీటా అనుకోండి, స్మాల్ యాంగిల్ వస్తుంది. ఓకేనా? ఈ యాంగిల్ తీటా అయితే దిస్ పార్ట్ ఆల్సో తీటా. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ తీటా, ట్యాన్ తీటా. ఇక్కడ నుంచి ట్యాన్ తీటా అంటే ఎంత? ఈ ట్రయాంగిల్లో ట్యాన్ తీటా ఎంత? ఇంకొక ట్రయాంగిల్ తీసుకోండి, నీట్గా వై ఉన్న ట్రయాంగిల్ తీసుకోండి. ఈ టూ ట్రయాంగిల్స్తోనే మొత్తం స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇది వై ఉంటుంది, నీట్గా డ్రా చేయండి, కొద్దిగా పద్ధతిగా డ్రా చేయండి. అవన్నీ మీకు చూపించినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. దిస్ ఈజ్ వై ఫ్రమ్ హియర్ టు హియర్ విత్ చాలా స్మాల్ యాంగిల్స్. దిస్ వుడ్ బి తీటా, దిస్ వుడ్ బి వై, దిస్ వుడ్ బి డి. అంతే కదా? ఈ ట్రయాంగిల్లో ఈ నెంబర్ నేమింగ్ మాత్రం వేసి ఇచ్చినా ఏం కాదు,
ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇక్కడి నుంచి tan తీటా ఏమైంది, y/d అవుతుంది. tan తీటా ఈక్వల్ టు y/d. ఈ పర్టికులర్ యాంగిల్ కూడా తీటానే, ఓకేనా. sin తీటా ఈక్వల్ టు హౌ మచ్ హియర్, ఫ్రమ్ హియర్ స్మాల్ యాంగిల్స్ అవి. sin తీటా ఈజ్ ఈక్వల్ టు del x/d. del x/d. Here del x equal to delta x equal to d sin theta. It is one of the important relation ఇది, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది, క్లియర్. సో మామూలుగా అయితే ఫర్ స్మాల్ యాంగిల్స్, ఇక్కడ థీటా చాలా తక్కువ కదా, చిన్నది కదా. ఫర్ స్మాల్ యాంగిల్, ఫర్ స్మాల్ యాంగిల్ ఆఫ్ థీటా అట్లా అని చెప్పకూడదు. థీటా ఆల్రెడీ స్మాల్, థీటా చాలా తక్కువ ఉంటుంది, ఓకేనా. థీటా ఈజ్ వెరీ స్మాల్, థీటా ఈజ్ ఏ స్మాల్ యాంగిల్. అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే సైన్ థీటాని ట్యాన్ థీటాని ఈక్వేట్ చేయొచ్చు. సైన్ థీటాని ట్యాన్ థీటాని ఈక్వేట్ చేయొచ్చు. సైన్ థీటాని ట్యాన్ థీటాని ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది చెప్పు, డెల్టా x/dని డెల్టా x/d, దిస్ వుడ్ బి y/d అన్నమాట. ఓకే, y/d క్యాపిటల్ d బై స్మాల్ d రావాలి కదా. dy/d delta x/d sin theta is equal to tan theta equal to y/d. delta x equal to y, అసలు చూడనీకే దరిద్రం ఉంది. y/d కాదు, y క్యాపిటల్ d/d. ఓకే, కరెక్ట్. y/d y స్మాల్ d/d కరెక్టే. ఓకే, ఫేజ్ డిఫరెన్స్లో dy/d అని వస్తుంది. ఓకే ఫైన్, మొత్తం కరెక్ట్. y/d అర్థమైందమ్మా, అర్థమైందా? ఇది మొత్తం కరెక్ట్ అయ్యింది. ఇది థీటా వస్తుంది, ఇది థీటా, ఏ నుంచి ఏడుకి ఇది కూడా థీటా, ఏ నుంచి ఏడుకి ఇది కూడా థీటా. చేస్తాను 1 సెకండ్. ఇప్పుడు ఫాస్ట్గా అయిపించేద్దాము. అర్థమైందా? ఇది ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు కొద్దిగా ఫాస్ట్గా అయిపించేస్తాను. ఇక్కడ వరకు రాసేసాము. డెల్టా ఎక్స్ అట్లీస్ట్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అన్న అయిపోద్ది. ఇది డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ బ్రైడ్. ఓకే, డెల్టా ఎక్స్ ఈక్వల్ టు y/d. ఇప్పుడు డెల్టా ఎక్స్ ఏమొచ్చింది, y టైమ్స్ ఆఫ్ d/d. డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు k టైమ్స్ ఆఫ్ డెల్టా ఎక్స్, 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్.
delta phi. Delta phi equal to 2 pi by lambda into delta x. ఓకే, హియర్ మనము కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్కి డెల్ ఫై ఎంత అని చెప్పాము. ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ cos del phi equal to -1, del phi equal to cos inverse of -1. You can write it as 2n pi. ఏమైంది? cos del phi 1 సార్. ఇది ఓకే కదా, 2n pi 1 కదా, n equal to 0, 1, 2 and so on up to n. ఇది ఓకే కదమ్మా? డెల్ ఫై ఈక్వల్ టు 2n పై ఓకే కదా. సో ఇప్పుడు డెల్టా ఎక్స్ ఎంత వస్తుంది అంటే ఇది 2n పై అమ్మా. డెల్ ఫై ఈక్వల్ టు ఇక్కడ వై రాయాలి మనము, ఎంత బ్రైట్ రాయాలి. సో ఇక్కడ మనము ఈ పర్టికులర్ ఈక్వేషన్లో బై ఎండ్ ఆఫ్ ద థింగ్ వై ఎక్స్ప్రెషన్ రాయాలి. ఈ వై డిస్టెన్స్ కనుక్కోవడం మన అల్టిమేట్ ఎయిమ్ అనమాట. వై అన్న అనమాట, ఎంత బ్రైటా లేకపోతే ఎంత డార్కా ఆ ఎక్స్ప్రెషన్స్ రాయాలి. ఇక్కడ ఏమొస్తుంది చెప్పు, డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు 2 pi by lambda del x కదా. ఇక్కడ డెల్ ఫై ప్లేస్లో 2n పై రాస్తావు, ఇక్కడ 2 pi by lambda రాస్తావు, డెల్ ఎక్స్ ప్లేస్లో yd/d రాస్తావు, అన్నీ రాసేసి ఫైనల్గా దిస్ డిస్కషన్ ఈజ్ ఫర్ constructive interference. Bright fringes will be formed. Bright fringes will form. అప్పుడు y is equal to yn equal to y nth bright అన్నమాట. y nth bright అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడి నుంచి 2 pi లేపై n lambda d/d that is equal to y nth bright. What is the expression for nth bright? y nth bright. బ్రైట్ ఫ్రింజ్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందంటే ఏం చెప్పాలి, n lambda d/d. సో ఇప్పుడు మనకి బ్రైట్ ఫ్రింజెస్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి, y0 దగ్గర ఫామ్ అవుతాయి. నెక్స్ట్ y1, y ఫస్ట్ బ్రైట్ ఎక్కడ ఉంటుంది చెప్పు, lambda d/d దగ్గర ఉంటుంది. y ఫస్ట్ బ్రైట్ lambda d/d దగ్గర ఉంటుంది. y సెకండ్ బ్రైట్ ఎక్కడ ఉంటుంది, 2 lambda d/d. ఇప్పుడు మనము ఫ్రింజ్ విడ్త్ వేయాలి. ఇప్పుడు మళ్ళీ చెప్తా ఫ్రింజ్ విడ్త్తో. ఫస్ట్ బ్రైట్ సెకండ్ బ్రైట్ ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పాను. ఇప్పుడు మనము డెల్టా ఎక్స్ ఈక్వల్ టు అదే విధంగా రాద్దాం. డెల్టా ఎక్స్ ఈక్వల్ టు lambda d/d. Del phi is equal to 2 pi by lambda into delta x. ఇప్పుడు ఫర్ డిస్ట్రక్టివ్ interference. In case of destructive interference, cos del phi is nothing but -1. Del phi is nothing but cos inverse of -1.
ఇదేమని రాసాము 2n-1 ఇంటూ పై అని రాసాము. n ఈక్వల్ టు 1 2 3 and so on up to n del phi అనమాట. ఇప్పుడు మనము del phi is equal to 2 pi by lambda ఇంటూ del x. సో ఇక్కడి నుంచి మనం ఏం రాయొచ్చు చెప్పు, destructive interference dark fringes will form. ఓకేనా. హియర్ y becomes y nth dark. సో ఇప్పుడు del phi ఎంత 2n-1 ఇంటూ పై ఈక్వల్ టు 2 pi by lambda. ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు y ఇక్కడ ఏం రాస్తాం డెల్టా x ఈక్వల్ టు లాంబ్డా d by d. లాంబ్డా d by d ఏంది y d by d అది y d by d. సో ఫైనల్గా నీకేమొస్తుంది చెప్పు, y ఏమొస్తుంది మా పై లేపేస్తే y is equal to 2n-1 lambda d by d. 2n-1 lambda d by d. దీన్ని ఏమంటారు y nth dark. క్లియర్నా. 2n-1 lambda d by d. ఒక 2 కూడా ఉన్నట్టుంది, 2n పై పోద్ది. 2n-1 lambda d by d కింద ఒక 2 వస్తుంది. ఇట్లా అర్థమైందా. y nth dark. ఈ రెండే ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ చేయొచ్చు. 2n-1 lambda d by 2d. ఫస్ట్ డార్క్ ఎక్కడ ఉంటుంది చెప్పు, y ఫస్ట్ డార్క్ 1d అనమాట. 1 పెడితే లాంబ్డా d by 2d. లాంబ్డా బ్రైట్ డార్క్. ఓకే, సెంట్రల్ బ్రైట్ ఇక్కడ టూ కరెక్టే కదా. 2n-1 ఇది నేను చూసేది ఆఫ్గా ఒక నెల అవుతుందేమో జస్ట్. y సెకండ్ డార్క్ అంటే ఎక్కడ చెప్పు 3 lambda d by 2d. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఫ్రింజ్ విడ్త్ రావాలి. ఫ్రింజ్ విడ్త్ ఎంత అంటే లాంబ్డా d by d రావాలి. ఫ్రింజ్ విడ్త్ వస్తుందా. డిస్టెన్స్ బిట్వీన్ అదేలే టూ అడ్జసెంట్ థింగ్. ఇక్కడ బేటా అంటే ఎంత, సెకండ్ డార్క్ మైనస్ ఫస్ట్ డార్క్ చేస్తే ఎంత వచ్చింది 3-1 2 లాంబ్డా d by d వచ్చింది కదా. కరెక్టే. అర్థమైందా. దీన్ని ఫ్రింజ్ విడ్త్ అంటారు. డార్క్ ఫ్రింజ్కి బ్రైట్ ఫ్రింజ్కి సేమ్ ఫ్రింజ్ విడ్త్ ఉంటుంది. ఫ్రింజ్ విడ్త్ ఇది. ఓకేనా. ఫ్రింజ్ విడ్త్ తర్వాత యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫ్రింజ్ విడ్త్ కాన్సెప్ట్ చెప్తారు. ఇప్పుడు మొత్తానికి ఈ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ గురించి మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ స్క్రీన్ మీద ఏం పడతాయో చూడండి, స్క్రీన్ ఎలా ఉంటుందో చూడండి చాలు. ఇక్కడ నుంచి ఇక్కడికి సెంట్రల్ బ్రైట్ ఇక్కడ స్లిట్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ ఒక స్లిట్ ఉంటుంది, ఇక్కడ ఇంకొక స్లిట్ ఉంటుంది,
ఇక్కడ సెంట్రల్ బ్రైట్ ఉంటుంది, సెంట్రల్ బ్రైట్. తర్వాత డార్క్ ఫ్రింజ్ ఆడ ఫామ్ అయింది. ఫస్ట్ డార్క్ ఎక్కడ ఫామ్ అయింది, లాంబ్డా d/2d దగ్గర ఫామ్ అయింది. తర్వాత ఫస్ట్ బ్రైట్ ఎక్కడ ఫామ్ అయింది, లాంబ్డా d/d దగ్గర ఫామ్ అయింది. నెక్స్ట్ సెకండ్ డార్క్ ఎక్కడ ఫామ్ అయింది, 3 లాంబ్డా d/d దగ్గర ఫామ్ అయింది. తర్వాత సెకండ్ బ్రైట్ ఎక్కడ ఫామ్ అయింది, 2 లాంబ్డా d/d దగ్గర ఫామ్ అయింది. ఓకేనా. ఇప్పుడు మనము ఫ్రింజ్ విడ్త్ వేసుకుంటే సెకండ్ బ్రైట్కి ఫస్ట్ బ్రైట్కి మధ్య డిస్టెన్స్ ఎంత, దీన్నే ఫ్రింజ్ విడ్త్ అంటారు. దీనికి ఎంత, లాంబ్డా d/d అన్నమాట. అదేవిధంగా ఇటు నుంచి ఇటేస్తే ఇది కూడా ఫ్రింజ్ విడ్తే, లాంబ్డా d/d. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా లాంబ్డా d/dనే. బ్రైట్ కదా, బ్రైట్ సక్సెసివ్ బ్రైట్స్. ఓకే. ఇదే విధంగా బాటంలో కూడా ఫామ్ అవుతాయి. ఇదేంటిది, ఫస్ట్ డార్క్ ఇక్కడ అనమాట, కింద కూడా డార్క్ ఫ్రింజెస్ ఉంటాయి, మళ్ళా బ్రైట్ ఫ్రింజెస్ ఉంటాయి. డార్క్ ఫ్రింజ్, సెకండ్ డార్క్, సెకండ్ బ్రైట్, అలా వస్తాయి అన్నమాట. పైన ఎలా ఫామ్ అవుతాయి కూడా కింద కూడా అదే విధంగా ఫామ్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ థర్డ్ డార్క్ ఉంటుంది, అంటే అడ్జసెంట్ చూడు, సెంట్రల్ బ్రైట్ తర్వాత డార్క్ వచ్చింది, డార్క్ తర్వాత బ్రైట్ తర్వాత డార్క్ తర్వాత బ్రైట్ తర్వాత డార్క్, ఇలా వస్తేరా బాబు అని చెప్పి యంగ్స్ అబ్జర్వ్ చేశాడు. యంగ్స్ అనే సైంటిస్ట్ అబ్జర్వ్ చేశాడు. క్లియర్నా. అదనమాట. మామూలుగా ఇక్కడ tan θ అంటే ఏంది, y/D అనమాట, y/D. ఓకే. సో ఇక్కడ tan θ n అంటే ఏంది, యాంగులర్ పొజిషన్ ఆఫ్ ద బ్రైట్ ఫ్రింజ్ అనమాట, బ్రైట్ ఆర్ డార్క్. ఇక్కడ yn/d, అప్పుడు యాంగులర్ పొజిషన్, ఇది యాంగులర్ పొజిషన్ ఆఫ్ ద ఫ్రింజెస్. ఇది లీనియర్ పొజిషన్, మనకు తెలుసు కదా. ఇక్కడి నుంచి యాంగులర్ పొజిషన్ వస్తుంది, ఇక్కడి నుంచి ఒక ఫస్ట్ డార్క్, సెకండ్ డార్క్, అది ఏదైనా ఒకటి, ఒక ఫస్ట్ బ్రైట్ వేసామనుకో, ఇది θn అవుతుంది. ఓకేనా. θn = yn/d అనమాట. ఇప్పుడు నీకు యాంగులర్ పొజిషన్ ఆఫ్ ద బ్రైట్ ఫ్రింజ్ రావాలనుకో, దీన్ని θn గా రాసేయచ్చు, స్మాల్ కాబట్టి, అప్రాక్సిమేట్లీ = yn/d అనమాట. సో ఇప్పుడు లీనియర్ పొజిషన్, సెంట్రల్ బ్రైట్ నుంచి డిస్టెన్స్ ఎంత ఉందంటే అది y. ఓకేనా. అది ఎంత, y ఎంత బ్రైట్, ఎంత y ఎంత బ్రైట్, n లాంబ్డా d/d, y ఎంత డార్క్, = 2n-1 లాంబ్డా d/2 టైమ్స్ ఆఫ్ d. ఓకేనా. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే θ ఎంత బ్రైట్ ఏమైంది, దిస్ ఈజ్ θ ఎంత బ్రైట్, y ఎంత బ్రైట్ బై d అనమాట, y ఎంత బ్రైట్ బై D. అప్పుడు ఏమొస్తుంది చెప్పు, n λ/d వస్తుంది, n λ/d. θ ఎంత డార్క్ ఏమైంది, అప్పుడు θ ఎంత డార్క్ = y ఎంత డార్క్ బై d అనమాట. అప్పుడు నీకేమొస్తుంది ఇక్కడ 2n-1
లాంబ్డా బై 2d, 2n మైనస్ 1 లాంబ్డా బై 2d. ఇది యాంగులర్ పొజిషన్. ఇప్పుడు మామూలుగా యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ ఎంత అయింది? యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ ఇది థీటా అవుతుంది. యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ని అంతేలే బీటా బై డీగా రాయాలి. లాంబ్డా డి బై డి కదా, అప్పుడు లాంబ్డా బై డి అవుతుంది థీటా. ఇట్లా అయిపోయింది. ఇంతే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటే.